అండి, అందరికీ నమస్కారం. నేను మీ సుప్రజామర్. వెల్కమ్ బ్యాక్ టు రెడ్డి ట్రెడిషనల్ కిచెన్. మరొక రెసిపీతో నేను మీ ముందరికి వచ్చేసానండి. అదేనండి బీన్స్ వెల్లుల్లి కారం ఫ్రై, బీన్స్ వేపుడు. ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకి అయినా చపాతీలోకి అయినా సూపర్గా ఉంటుంది. ఇలా చేశారంటే వేడిగా ఉన్నప్పుడు అయినా చల్లారిన తర్వాత తిన్నా చాలా బాగా ఉంటుందండి. సింపుల్గా ఇలా వెల్లుల్లి కారం వేసి చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు ఈ వీటిని ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. వీటి గురించి తెలుసుకోబోయే ముందు మీరు ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో చివరి వరకు చూసి వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా వీటి కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని ఇప్పుడు అందులో తురిమి పట్టుకున్న ఎండు కొబ్బరి 3 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకుందాం. ఇక్కడ ఎండు కొబ్బరి అయినా తీసుకోవచ్చు, పచ్చి కొబ్బరి అయినా తీసుకోవచ్చు అండి. అలాగే 1.5 టేబుల్ స్పూన్ కారంను తీసుకుందాము. అలాగే 2 చిన్న ముక్కలు అల్లం తీసుకొని ఒకసారి వీటన్నిటిని మెత్తగా గ్రైండ్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా గ్రైండ్ చేసిన తర్వాత ఇప్పుడు అందులో ఒక 20 వెల్లుల్లి రెబ్బలను అందులో యాడ్ చేసుకొని ఈ విధంగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకుందాం. ఆయిల్ హీట్ అయిన తర్వాత 1 టీ స్పూన్ శనగపప్పు, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ మినపప్పు, 1/2 టీ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వీటిని వేయించుకోవాలి. పోపు అనేది వేగిన తర్వాత ఇప్పుడు అందులోని 1 మీడియం సైజ్ ఆనియన్ కట్ చేసుకొని అందులో యాడ్ చేసుకొని ఒక 1 మినిట్ వీటిని వేయించుకోవాలి. ఇప్పుడు అందులోని కొంచెం కరివేపాకు, 1/2 టీ స్పూన్ పసుపును యాడ్ చేసుకొని ఒకసారి బాగా కలుపుకొని ఆనియన్స్ అనేవి కొంచెం దూరగా అయ్యేంత వరకు వేయించుకోవాలి. ఇలా దూరగా తయారైన తర్వాత ఇప్పుడు అందులోని బీన్స్ ముక్కలను యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. బీన్స్ను వాటర్లో 1 టైం బాగా క్లీన్ చేసుకొని బీన్స్ను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ ఫ్రై కోసం చేస్తున్నాం కాబట్టి బీన్స్ను ఈ విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అలాగే మనం ముందుగానే కుక్ చేయడం లేదు, డైరెక్ట్గా యాడ్ చేసుకొని కుక్ చేసుకుంటున్నాం కాబట్టి చిన్నగా కట్ చేసుకుంటే త్వరగా కుక్ అవుతాయి. సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒకసారి బాగా కలిపి అలాగే టేస్ట్కి సరిపడేంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని మరొకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఈ విధంగా బీన్స్ అన్నిటిని కలుపుకున్న తర్వాత ఇప్పుడు వీటిపై మూత పెట్టి ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని కుక్ చేసుకోవలసి ఉంటుంది. కుక్ చేసేటప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. మధ్యలో మధ్యలో ఈ విధంగా మూత ఓపెన్ చేసి కదుపుతూ మనం కుక్ చేసుకోవాలండి. సో ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేయడం లేదు కాబట్టి మధ్యలో మధ్యలో ఓపెన్ చేసి కదుపుతూ ఒక 3 మినిట్స్ హై ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. ఆఫ్టర్ 3 మినిట్స్ తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మరొక 3 మినిట్స్ కుక్ చేసుకోవాలి. ఇలా 3 మినిట్స్ కుక్ చేసిన తర్వాత ఇప్పుడు మూత ఓపెన్ చేసి ఒకసారి ఈ విధంగా కలుపుకొని బీన్స్ అనేటివి ఇక్కడ కుక్ అయ్యాయో లేదో చెక్ చేసుకుంటున్నాను అండి. ఈ విధంగా మనం చెక్ చేసుకోవలసి ఉంటుంది. ఇలా మధ్యలోకి విరిగిపోతే మనకు బీన్స్ అనేవి బాగా కుక్ అయినట్టండి. ఇలా కుక్ అయిన తర్వాత మనం ముందుగానే గ్రైండ్ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారంను అందులో యాడ్ చేసుకుందాము. వెల్లుల్లి కారం అనేది బీన్స్లో కలిసేలాగా ఈ విధంగా బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇలా వెల్లుల్లి కారం అనేది బీన్స్కు బాగా పట్టేలాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందులోనే 1 టీ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని ఒకసారి వీటన్నిటిని బాగా కలుపుకోవలసి ఉంటుంది. ఇప్పుడే టేస్ట్ చూసి సాల్ట్ ఏమన్నా అవసరమైతే సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాల్సి ఉంటుంది. నాకు ఇక్కడైతే పర్ఫెక్ట్గా సరిపోయిందండి. సో అందుకోసమని సాల్ట్ అనేది యాడ్ చేయలేదు. ఒకవేళ తక్కువగా అనిపిస్తే కనుక సాల్ట్ని యాడ్ చేసుకొని ఒక 2 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే టేస్టీగా ఉండే బీన్స్ ఫ్రై అనేది రెడీ అయినట్లేండి. ఇది చల్లారిన తర్వాత తిన్నా వేడిగా తిన్నా చాలా టేస్టీగా ఉంటుంది. రైస్ చపాతీ దేనిలోకైనా పర్ఫెక్ట్గా ఉంటుందండి. చాలా సింపుల్గా టేస్టీగా తయారు చేసుకోవచ్చు. వీలైతే ఒక్కసారి ఇంటి దగ్గర ఈ విధంగా ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మీ రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్.